డిసెంబర్ 25వ తారీఖున అజర్బైజాన్ బాకు నుంచి బయలుదేరిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ యాక్చువల్లీ గ్రాజ్నీ ఎయిర్పోర్ట్ చెచెన్యాకి చేరాల్సింది. కానీ ఫాగ్ అడ్రావటం వల్ల ఏది అడ్రావటం వల్ల అది డైవర్ట్ అయిపోయి కజకిస్తాన్ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. కాస్పియన్ సీని దాటేసి. ఆ టైంలో ఆ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది, క్రాష్ అయిపోయింది. దీనికి ఏంటి కారణం అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. ఒక కథనం వచ్చింది. ఉక్రెయిన్ ఎయిర్ క్రాఫ్ట్ అనుకుని లేదా ఉక్రెయిన్ డ్రోన్స్ అనుకుని రష్యా వాళ్ళు పడగొట్టేశారా, క్రాష్ చేశారా అని. ఆల్మోస్ట్ దాన్నే కన్ఫర్మ్ చేస్తూ, అంటే బయటికి రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేయకపోయినా పుతిన్ ఈ దుర్ఘటనకు అపాలజైజ్ చేశారు, సారీ చెప్పారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా సారీ చెప్పారు ఆయన. మొత్తం ఇన్సిడెంట్కే సారీ చెప్పారు. అంటే అర్థం ఏంటి అక్కడ? దాదాపు మనకి అర్థమవుతుంది ఇది ఉక్రెయిన్ నుంచి ఒక డ్రోన్ కానీ లేదా ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఇలాంటివి అనుకుని రష్యా పేల్చేసిందా అనే కథనానికి ఇది బలపరుస్తుందన్నమాట రష్యన్ ప్రెసిడెంట్ అపాలజీ. ఇప్పుడు ఒక కొత్త పదం ట్రెండ్ అవుతుంది. అదే గ్రే జోన్ వార్ఫేర్. గ్రే జోన్ వార్ఫేర్ అంటే ప్రత్యక్షంగా యుద్ధం పాల్గొనకుండా టెక్నాలజీ కానీ, ఇతర టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ కానీ, లేదా సైబర్ వార్ఫేర్ కానీ ఇలాంటివి చేసి ఇండైరెక్ట్గా యుద్ధం చేయడం అనమాట. దానికి సంబంధించి ఇప్పుడు ఇలా డ్రోన్స్ ఎవరైనా వేరే దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి సిగ్నల్స్ ఆపేయటం, ఫ్లైట్స్ వచ్చినప్పుడు వేరే దేశానివి శత్రు దేశానివి వాటిని ఆపేయటం, ఇవన్నీ కూడా గ్రే జోన్ వార్ఫేర్లోకి వస్తాయి. ఇప్పుడు రష్యా అదే చేస్తోందేమో అని చెప్పి అందరికీ అనుమానాలు వస్తున్నాయి. డ్రోన్స్ కానీ ఇతర మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ అక్కడ ఆపేయడానికి అక్కడ ఏ సిగ్నల్ రానియకుండా, ఎటువంటి జీపీఎస్ సిగ్నల్స్ ఏమీ రానియకుండా రష్యా బ్లాక్ చేస్తుందన్నమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో కూడా అదే జరుగుంటుందని చెప్పి ఇప్పుడు దాదాపు కన్ఫర్మ్ అవుతుంది.